ఓకే. సీనియర్స్ ముందు మాట్లాడతారు కాబట్టి నా తర్వాత ర్యాగింగ్ చేస్తారు మళ్ళీ. అందుకే నేను తొందరగా క్విక్గా ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. మీ మూవీ ప్రమోషన్స్ జరుగుతూ ఉండగానే ఈ మూవీ ఇక్కడికి వచ్చి దీన్ని విష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లాగే ఇక్కడికి వచ్చిన మైత్రి రవి గారికి, బోయపాటి సీను గారికి, కరుణాకరణ్ గారికి థ్యాంక్ యూ. అంటే మీరు అనుకోవచ్చు ఇదేదో ఈ సినిమా లాగా ఈ వెబ్ సిరీస్ లాగా థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాడని. బట్ ఇది మేము గెస్ట్గా రాలేదు, ఇది మా ఫ్యామిలీ ఈవెంట్కి మేము వచ్చాం, అందుకని నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ అంటే నాకేం గుర్తుకొస్తున్నాయి అంటే, శరత్తో మేము కాఫీ షాప్స్లో కూర్చుని నేను ఏదో సాధించాలి, ఏదో జీవితంలో నేను ఏదో ముందుకెళ్ళాలి, నేను ఇప్పటికీ ఇక్కడ దాకా వచ్చాను కానీ స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఐ వాంట్ టు ఇండివిజువలీ ప్రూవ్ మై సెల్ఫ్ అని చాలా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఈ స్టెప్తో తను అది అధిగమిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ శరత్. అంటే ఒక బన్నీ గారి దగ్గర క్రియేటివ్ టీమ్ లీడ్గా తను ఉండి ఫ్యాన్స్ని మేనేజ్ చేస్తా, ఇంకో పక్కన ఈ ప్రొడక్షన్ చూసుకుంటా, నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్, బట్ హెస్ మేడ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే ఈ ప్రాజెక్ట్లో అంటే ఇది సక్సెస్ అనేది ఈ ప్రాజెక్ట్కి ఎక్కడ స్టార్ట్ అయిందంటే, గ్లిమ్స్కి ఒక చిన్న పార్టీలాగా పెట్టారు. సో ఆ పార్టీలో గ్లిమ్స్ ఆ షోరీ లాగా అక్కడ స్క్రీన్ మీద వేయంగానే అది అవ్వంగానే అక్కడి నుంచి టెక్నీషియన్స్కి కానీ అక్కడ ఉన్న యాక్టర్స్కి కానీ ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి నా కళ్ళ ముందే నెక్స్ట్ మూవీకి ఆఫర్స్ వచ్చినాయి. సో ఐ పర్సనలీ ఫీల్ దేర్ ఇట్ సెల్ఫ్ సక్సెస్ స్టార్టెడ్ ఫర్ దిస్ సిరీస్. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు అక్కడ ఉండి మన అజయ్ ఆర్సాడ తను వయలిన్ ఏదైతే ఆ బీజిఎం ఇచ్చాడో అదంతా నచ్చి నా నెక్స్ట్ మూవీలో నువ్వు యూ ప్లీజ్ వర్క్ అలాంగ్ విత్ మీ అని చెప్పారు. అట్లానే రెహాన్ ఇప్పుడు నాకు ఇంకేమనుకోలేదు మూవీకి రెహాన్ డిఓపిగా చేస్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక 2-3 మెంబర్స్ కూడా వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక మన ప్రేమదేశ్ చెప్తా ఈసారి మిస్ అవ్వదు అన్నాడు. అసలు ఎప్పుడు మిస్ అవ్వలేదమ్మా, ఈటీవీ విన్ ఎప్పుడు మిస్ అవ్వదు, మనం నమ్మామంటే అది కొడతాం. అంటే అలాంగ్ విత్ శరత్ విన్ దట్ ఈస్ లైక్ ఈటీవీ. మరి అదేంటో చిన్నప్పటి నుంచి ఈటీవీ మీ టీవీ అనటం వల్ల లేకపోతే ఎక్కువ అసోసియేట్ అవటం వల్ల మాకు తెలియదు, కానీ మేము దాన్ని ఓన్ చేసేసుకున్నది ఏదో మా సినిమాలాగా మా వెబ్ సిరీస్ లాగా మేము ఫీల్ అయిపోతూ ఉంటాం. సో విన్ ఎప్పుడు మిస్ అవ్వదు. అట్లానే ఈ ఫిలింకి డైరెక్టర్గా చేసిన వినోద్ తన పేరులో కూడా WIN అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు మరి న్యూమరాలజీ ప్రకారం. సో అక్కడే అంటే విన్ ప్లస్ విన్, సో డబుల్ విన్ వచ్చింది కాబట్టి సో 100% సక్సెస్ కొడతారు. ఏదైనా మార్కెటింగ్లో మా వాళ్ళే. ఎందుకంటే గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఇంక ప్రీ రిలీజ్ కూడా పెడుతున్నాం, ఏదో ఉండే ఉంటుంది 2వ తారీఖు 1వ తారీఖు. అంటే మామూలుగా మార్కెటింగ్కి మేము మామూలుగా వెబ్ సిరీస్ ఏదైనా సిరీస్ వస్తున్నానో ఒరిజినల్స్ వస్తున్నానో ఒక ఈవెంట్ పెడతారు. మొన్న ఒక పెద్ద సంస్థ కూడా ఒక ఈవెంట్ పెట్టేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది అలా కాదు. అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు, కంటెంట్ని ఎలా పొజిషన్ చేయాలో కూడా అది మా టీముకి కానీ విన్ టీముకి కానీ మంచి ఎక్స్పర్టైజ్ వచ్చింది. మా వాసు గారి గైడెన్స్లోని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికి. సరే కాదా సరే మళ్ళీ చెప్పకపోతే తర్వాత ర్యాగింగ్ చేస్తారు నన్ను, అందుకే చెప్పా. బట్ ఓకే, బట్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు హిమ్. సారీ ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆయన వల్లే, నో డౌట్ అబౌట్ ఇట్. సో అంటే ఈ కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది కోసమే పుట్టినవి అన్నట్టు ఈ క్యారెక్టర్ విరాజ్ కోసమే పుట్టింది అన్నట్టుగా అతుక్కుపోయాడు అక్కడ. అంత సూపర్బ్ ఉన్నారు విరాజ్. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అట్లానే యశస్వి గారు కానీ మేఘ్నా గారు కానీ లైక్ యూ డన్ వెరీ వెల్ జాబ్. లైక్ నాకు ఇందాక శరత్ చెప్తున్నాడు, మేఘ్నా ఆల్సో చాలా చితకొట్టేసింది పెర్ఫార్మెన్స్, మన ఏమైనా ఉన్నా కూడా కన్సిడర్ చేయమని. అంటే శరత్కున్న కన్విక్షన్ ఇవన్నీ తను సినిమా ఏదో చేసేసాడు లేకపోతే సిరీస్ ఏదో చేసేసాడు అనేది కాదు. వీళ్ళందరికీ మళ్ళా నెక్స్ట్ సిరీస్లో కానీ నెక్స్ట్ మూవీస్లో కానీ వీళ్ళకి ఒక లైఫ్ అనేది రావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, టెక్నీషియన్స్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ కానీ అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వెరీ అప్రిషియబుల్ శరత్. అండ్ ఇంకా ఇంతే, సూపర్ సక్సెస్ చేయండి. 3rd థియేటర్స్లో రావ్ బహదూర్ చూడండి. అండ్ దెన్ ఇంట్లో ఇందాక సాయి చెప్పినట్టు గుర్తుకొస్తున్నాయి చూడండి. 100% మీ చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్తారు. ఎందుకంటే దీనికి పునాది, దీని సీడ్
ఆ పుట్టిందే ఆ 90s కిడ్స్ మెమరీస్ దగ్గర నుంచే పుట్టినాయి. అండ్ బ్లెస్ 90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్స్ మా శరత్ బ్యానర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.